Good afternoon, Bagaru. Good afternoon, Bagaru. Very nice to see you again. Thank you so much. So today I would like to talk to you about the prospects for youngsters who have just completed their education, especially in the context of AI, where a lot of jobs are being affected. So people from rural areas like Madanapalli, what do they expect in the job market and how do they sort of deal with it? Thank you, Bagaru. Very interesting subject you have raised. చాలా మంచి సబ్జెక్ట్, టైమ్లీ సబ్జెక్ట్. మనకు తెలిసి ఇప్పటికే +2 కంప్లీట్ చేసుకుంటున్నటువంటి విద్యార్థులంతా కూడా ఏఐ వైపే చూస్తున్నారు. బీటెక్లో ఎంసెట్ రాసిన వారు కావచ్చు, ఎంసెట్ రాయని వారు కావచ్చు, లేక బీటెక్ చేయాలనుకుంటున్న వారు కావచ్చు. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ, రోబోటిక్ టెక్నాలజీ, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇవి నాకున్నటువంటి సమాచారం ప్రకారం in the near future there will be a demand of 10 crores of jobs for A division. And at the same time there is another threat. ఇందులో సుమారుగా 8 crores of jobs also may be lost for the working people because of the intervention of AI అనేది ఉంది ఒకటి. ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్లో ఆ నంబర్ బాగా తగ్గిపోవచ్చు అనుకుంటున్నాను నేను, ఎవరైతే ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారని చెప్పుకుంటున్నామో. ఎందుకంటే ఏఐ యొక్క డిమాండ్, ఏఐ యొక్క విస్తరణ రోజు రోజుకు ప్రబలమవుతుంది, విపరీతంగా పెరిగిపోతుంది. మనం శ్రీశ్రీ గారు అన్నట్టు, మహాకవి, కవితకేది కాదనర్హం అన్నట్లు ఏఐకేది కాదనర్హం అనే మాట అన్నది చూస్తున్నాం దగ్గరలోనే. మనం ఊహించినటువంటి అంశంలో కూడా ఏఐ యొక్క ఇంటర్వెన్షన్, ఒక ఇంట్రూషన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ థ్రెట్ కొంచెం తగ్గిపోవచ్చు. 7-8 crores నుంచి కూడా ఇట్ మే కమ్ డౌన్ టు బిలో 50%, 4 or 3 or 5 crores ఉండేటట్టు కావచ్చు. బట్ నో డౌట్ దర్ విల్ బి అన్ యాక్యూట్ డిమాండ్ ఫర్ ఏఐ గ్రాడ్యుయేట్స్ ఇన్ ది కమింగ్ ఇయర్స్ ఫర్ మోర్ దాన్ 10 crores ప్రపంచవ్యాప్తంగా కూడా. కాబట్టి ఈ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి సపోజ్ కొంతమంది కామర్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, కొంతమంది ఆర్ట్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, కొంతమంది సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. అందులో డిఫరెంట్ ప్రొఫెషన్స్ వైపు వెళ్ళేవారు ఉంటారు. టీచింగ్ ప్రొఫెషన్ కావచ్చు, లా కావచ్చు, చార్టెడ్ అకౌంటెంట్స్ కావచ్చు, ఐసీడబ్ల్యూఏ కావచ్చు, ఏసీఎస్ కావచ్చు. అలాగే ఇంకా కొంతమంది కూడా ఇతరతర వృత్తులకి లేక జాబ్స్లకి వాళ్ళ ప్యాషన్ బట్టి మాల్స్లో కావచ్చు, లేక రెస్టారెంట్స్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు, పెద్ద బిగ్ ఈ ఆన్లైన్ బిజినెస్, డిజిటల్ బిజినెస్లో కావచ్చు, అలా వెళ్ళిపోతారు. కాబట్టి దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ ఆపర్చునిటీస్ అకార్డింగ్ టు ది డెవలపింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ద వరల్డ్. దేశ విదేశాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, మన ఇతర ప్రాంతాలు కావచ్చు. అట్లంతా కూడా ఈరోజు విమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, ధైర్యంగా వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని ఊళ్ళు వెళ్తున్నటువంటి నిదర్శనాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. Yeah, but if you look at the latest trends, as you rightly pointed about AI, the nature of work itself is undergoing a big change. Yeah. And in that context, what should an average graduate who's just come out of the college look for? Does he have to look for a job, or does he have to think about some enterprise where he can get into and make his living? యాప్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఈ మధ్యలో నేను మన గతంలో కలిసినప్పుడు చెప్పుకున్నాం మనం. అటు ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అభ్యుదయ మార్గంలో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు దే ఆర్ లుకింగ్ ద స్టేట్ అండ్ ఇండియా యాజ్ ఎ వికసిత్ భారత్, ఆంధ్రప్రదేశ్ యాజ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్, లేక స్వర్ణాంధ్రప్రదేశ్ బై 2047. కాబట్టి ఆ నేపథ్యంలో వీళ్ళు ఎప్పుడు కూడా తమ విద్యార్థులు కావచ్చు, తమ దగ్గర తర్ఫీదయ్యేటువంటి యంగ్స్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలా.
నువ్వు ఎక్కడో పని చేసుకోవడము, లేకపోతే ఉద్యోగం కోసం దగ్గరించుకొని కూర్చోవడము, ఉద్యోగం లేదని చెప్పేసి నిరుత్సాహపడిపోయి నిస్పృహతో నీరు గారిపోవడం కాకుండా, వై డోంట్ యూ బీ అన్ ఎంటర్‌ప్రెన్యూర్? దేర్ ఆర్ ఎవర్ ఆపర్చునిటీస్. There are ample opportunities for you to opt for that. The government itself is coming forward with more and more opportunities and resources to assist and to materialize the dreams and facts, the aspirations of the youth. కాబట్టి మీరు అన్నట్టు కేవలం ఉద్యోగాలకు వెళ్ళిపోవడం ఒక ప్యాషన్ అనుకుంటే నోబడీ కెన్ ప్రివెంట్ దెమ్. నాకు ఉద్యోగం చేస్తానంటే, లేదు నేను ఉద్యోగం చేయను, ఉద్యోగం చేసే వాళ్ళని చేస్తాను, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తాను, ఉద్యోగాలు ఇస్తాను, నేను ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాను, ఉద్యోగాలకు కల్పిస్తాను అనేటటువంటి ధైర్యం, సాహసం, విల్ పవర్ ఉన్నవాళ్ళు అటువంటి దిశలో కూడా ఈరోజు వెళ్ళి సరైనటువంటి శిక్షణ తీసుకొని వాళ్ళు కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్గా విజయవంతంగా అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క లక్ష్యాలకు చేరుకోవడానికి ప్రయత్నాలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. Visit to Agricultural Polytechnic the other day, we have observed that that particular institute was offering courses on various agricultural areas, courses. Now, can they expect jobs in the job market, or those products, the students who come out of that institute, should they look at something where they can start on their own? Yeah, this was a very beautiful and pertinent question. ఇప్పుడు అక్కడ సుమారు 100 మంది దాకా విద్యార్థులు ఉన్నారు. శ్యామల కృష్ణ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజ్ అట్ తిమ్మయ్య గారి ఇల్లు అండ్ బిట్వీన్ కన్నెమడుగు నియర్ తంబళపల్లి. వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్. అక్కడ చదువుతున్న విద్యార్థులను విచారించిన వారందరినీ కూడా కొంతమంది వీకోట, కొంతమంది తిరుపతి, ఒక అబ్బాయి ఫ్రమ్ తెలంగాణ, ఒక అబ్బాయి ఫ్రమ్ నైబరింగ్ ఏరియాస్ అట్లా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు పాపం 10th అయిపోగానే వచ్చేసారు వాళ్ళంతా కూడా. వాళ్లకు ఈ జీల్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ మీరు అన్నట్టు 100% అగ్రో బేస్డ్ కోర్సెస్ ఆర్ ఆల్ అవైలబుల్ దేర్, అక్కడ దొరుకుతున్నాయి వాళ్ళు. సపోజ్ మష్రూమ్, నేను అడిగాను, వాళ్ళు మష్రూమ్ మాత్రమే చెప్పారు. వై నాట్ ఫర్ ఫ్లోరికల్చర్, వై నాట్ ఫర్ ఎపికల్చర్, వై నాట్ ఫర్ హార్టికల్చర్ అని చెప్పాను వాళ్ళు. చెప్తే అవి కూడా ఉన్నాయి సార్ అన్నారు. ఎస్, దట్ మే ప్రొవోక్ దెమ్, దట్ మే ఇన్స్పైర్ దెమ్, దోస్ కోర్సెస్ మే ఇన్స్పైర్ ఆల్ ఆఫ్ దెమ్ టు గో యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్, బికాస్ ద గవర్నమెంట్ హ్యాస్ కమింగ్ డౌన్ టు ద డోర్ స్టెప్స్ ఆఫ్ ద కామన్ మ్యాన్ who completes his +2 with agriculture-based courses or graduation with entrepreneurial ideas and enthusiasm. The government itself is coming down with making the establishment of entrepreneur and enterprises on an easy basis. ఎలాగైతే మన గతంలో ఈ డిజిటల్ బిజినెస్ వచ్చేసి, డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసిన తర్వాత డూయింగ్ ఈజీ బిజినెస్ కాబట్టి వ్యాపారాన్ని, వాణిజ్యాన్ని ఈరోజు అతి సులభంగా మార్కెటింగ్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, డెవలపింగ్ కావచ్చు, స్ప్రెడ్డింగ్ కావచ్చు. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ కూడా ప్రభుత్వం బాగా వెన్నంటి ఉండి హ్యాండ్ హోల్డింగ్ సిస్టంలో అందరినీ కూడా ప్రోగ్రెస్లో తీసుకొస్తారు, వాళ్ళకి సహకరిస్తాం. కాబట్టి నో వండర్ ఈవెన్ ఇఫ్ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ స్టడీడ్ దేర్ మే కమ్ అవుట్ యాజ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, enthusiastic entrepreneurs. And for that, the college also must encourage them to go in that way, apart from your job searching అని చెప్పచ్చు. జాబ్ ప్యాషన్ ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్ రిసోర్స్ అనుకోవచ్చు, నేను ఎంటర్‌ప్రెన్యూర్ కాలేనేమో అనుకోవచ్చు, లేక ఇన్ఫీరియారిటీ ఉండొచ్చు, లేక పేరెంటల్ ఎంకరేజ్మెంట్ లేకపోవచ్చు, లేక దే నాట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ట్యాప్ ఆల్ ద రిసోర్స్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్, ఫ్రమ్ ద గవర్నమెంట్. అటువంటి తరుణంలో వాళ్ళు జాబ్స్కి వెళ్ళేవాళ్ళు కొద్దిమంది ఉన్నా కూడా ఈ ఎంటర్‌ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ విన్న తర్వాత ఈ న్యూ కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు పదే మన ముఖ్యమంత్రి గారు ఎంఫాటిక్గా చెప్తున్నారు, ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి అనేది నా ఆశయం. అంటే గతంలో మీరు డ్వాక్రాలో ఉన్నారు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, చిన్న పనులు చేసుకుంటూ ఉన్నారు, అవి కాదు నాకు కావాల్సింది. ప్రతి ఇంటిలో ఒక మహిళ కావచ్చు, ఒక విద్యార్థి కావచ్చు, ఒక బాయ్ కావచ్చు, ఒక అమ్మాయి కావచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి. ఏమి ఇంటికి ఒకరేనా మీరు అడగచ్చు. నో, ఇల్లింటి పది కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ అని ఆయనకు అభ్యంతరం లేదు. కాబట్టి
అట్లీస్ట్ వన్ ఫ్రమ్ ఈచ్ ఫ్యామిలీ మస్ట్ బి అన్ ఎంటర్ప్రెన్యూర్ అనేది ఆయన డ్రీమ్. కాబట్టి ఆ ప్రభుత్వం అదే దిశగా అడుగులు వేస్తోంది, ఎంకరేజ్ చేస్తోంది, ఆర్థిక అవసరాలు తీర్చే ముందుకు వస్తుంది. శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టార్టప్స్ కావచ్చు, లేక ఇంక్యుబేటర్ సెంటర్స్. నాకు తెలిసి రతన్ టాటా ఇంక్యుబేటర్ సెంటర్స్ అని 4 సెంటర్స్ స్టార్ట్ చేస్తున్నారు మన స్టేట్లోని, విదిన్ ఆంధ్రప్రదేశ్. ఈ 4 సెంటర్లో కూడా వీళ్ళు శిక్షణ పొందొచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాను ఎక్కడో ఒక ఆకాశంలో మెనుగురు పురుగులాగా ఉన్నటువంటి వాళ్ళ ఐడియాను తీసుకొచ్చేసి ఒక పెద్ద దీపకాంతిలాగా, సెర్చ్ లైట్ లాగా చేసి అది వాళ్ళ కుటుంబాలను, వాళ్ళను, సమాజాన్ని, రాష్ట్రాన్ని కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళచ్చు అన్నటువంటిది నా దృఢమైనటువంటి విశ్వాసం బాబు. Thank you, Babu. That's a very elaborate answer for that. Yeah. But my specific question to you would be to focus on what are the areas that people who have just completed degree or intermediate and are immediately looking for a livelihood can do as entrepreneurs rather than seeking a job in the town. It's a tricky question for me. ఎందుకంటే నేను ఇచ్చినటువంటి స్నిప్పెట్ నేనే చెప్పాను. The entrepreneurship program training ETP aims at extracting or elucidating or bringing out any idea hidden in you. ఆ వ్యక్తిలో మీరు అడిగారు, ఎవరైతే గ్రాడ్యుయేట్కి బయట వస్తారో వాళ్ళని తీసుకొచ్చి, బాబు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీ అభిప్రాయం ఏంటి, నీ అభిలాష ఏంటి, నీ అభిరుచి ఏంటి, నీకు అందుబాటులో ఉన్న వనరులు ఏంటి, అవి తెలుసుకున్న తర్వాత దానికి అనుగుణంగా మనం వాళ్ళకు సపోజ్ దెర్ ఆర్ ఎవర్స్. గతంలో బాగారు గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి లేక ప్రజలకు అందించినటువంటి ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. PMRY, ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన అని, దాంట్లో 1,00,000 ఐటమ్స్ ఉన్నాయి బాగారు. పీపుల్ మే నాట్ నో అబౌట్ ఇట్. దెర్ వాజ్ ఎ బిగ్ బుక్ ఫర్ దట్ ఐ గాన్ త్రూ. అలాగే ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్ టు 2004 వరకు కూడా ఆయన CMEY, చీఫ్ మినిస్టర్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. స్కై ఈజ్ ది లిమిట్ ఫర్ దెమ్. నేను అనుకున్నట్టే ఆయన అప్పుడు చేశారు. వాళ్ళని పిలుచుకొచ్చి, సార్ నేను గానుగులు ఆడతాను సార్ అన్నాడు అతను వచ్చి. క్రషర్స్ తీసిపోయాయి ఆయనకు గానుగులు ఆడడానికి. చెరుకు బాగా విరివిగా పండేది ఆ టైంలో. ఆ చెరుకులు పండించి బెల్లం తీసి ఆ బిజినెస్ చేసుకోవడానికి, ఆ క్రషర్తో వాళ్ళ లైవ్లీహుడ్ సంపాదించుకోవడానికి యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ హీ వాజ్ ఎంకరేజ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్. దెన్ ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన, ఈ క్యాంపర్ తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని ఇంట్లో పెట్టుకునే అవకాశం కల్పించారు ఐ రిమెంబర్. అదేవిధంగా ఒక కట్టెల మండి, ఒక ఎపికల్చర్ యూనిట్, ఒక ఫ్లోరికల్చర్ యూనిట్, ఒక హార్టికల్చరల్ హబ్, లేక ఇంకేదైనా సరే నీకు నచ్చింది. అది ఇదివరకు చెప్పుకున్నాం మనం, మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు, కవితకు కాదేది అనర్హం అన్నట్టు ఎంటర్ప్రెన్యూర్కు తన ఫీల్డ్ కాదేది అనర్హం. ప్యాడ్ తీసుకొచ్చేసి దాన్ని పిడకలుగా చేసి అమ్మిన సందర్భాలు ఉన్నాయి బాగా. అదేవిధంగా మేము ఈరోజు ఇఫ్ యూ గో టు సర్కార్ ఏరియాస్, అక్కడ ఈ ఫుడ్ ఐటమ్స్ బాగారు మనకు తెలుసు. పూతరేకులు కావచ్చు, బెల్లం వంటలు కావచ్చు, ఇంకా అటువైపు కొబ్బరి లౌజులు కావచ్చు, బిస్కెట్లు కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, పెప్పర్మెంట్లు కావచ్చు, ఏమైనా కావచ్చు బాగారు. ఎనీ యూనిట్ ఇన్ విచ్ దే హ్యావ్ గోట్ ఇంట్రెస్ట్ టు స్టార్ట్, దట్ కెన్ బి స్టార్టెడ్. ఎందుకంటే I cannot specifically define, I cannot specifically enforce on the minds of the people who are coming forward to start an enterprise. And do they have to look at the government for support, or do they have to look at various other sources for support? Yeah. This is again a tricky question, Bhagar. ఎందుకంటే people who are financially affordable to start their unit, they can on their own. People who are lagging behind with adequate knowledge, whether to go to private people or to go to government agencies, to tap funds, to tap training areas, agencies and all, then they can come and approach the organizations like more. Because we are intruding into the society with our potential knowledge, potential information to be disseminated among all the young graduates, people, frustrated people for having not got enough employment, adequate employment and suitable employment. అటువంటి వాళ్ళు కూడా మోర్ సంస్థ ఈరోజు అటువంటి సంస్థలు చాలా ఉన్నాయి అన్నమాటకు వస్తాయి. నేను యూట్యూబ్ చూశాను. ఎవరైనా సరే ఈ సెల్ ఫోన్స్ రిపేర్ నేర్చుకునే వాళ్ళు, హార్డ్వేర్ అండ్
మొబైల్స్, ఐఫోన్స్తో సహా మేము ట్రైనింగ్ ఇస్తాం, వాళ్ళకి భోజనం పెడతాం, ఏసీ అకామిడేషన్ ఇస్తాం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే విల్ ప్రొవైడ్ దమ్ ఎనఫ్ టెక్నికల్ నో హౌ టు స్టార్ట్ ద రిపేరింగ్ సెంటర్ ఆల్సో అని విన్నాను. ఇటువంటివి ఎన్ఎస్డిసి, ఐ రిమెంబర్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, SSDC, Andhra State Skill Development Corporation, such agencies are very much available around us. They can go and knock at the doors and get enough knowledge, information, and instead of going for private people to get money and pay interest on that and get debted, and అట్లే కంటికి ఉండిపోకుండా ఇండెటెడ్నెస్ అట్లే కంటిన్యూ కాకుండా దాన్ని ఈ గవర్నమెంట్ ఏజెన్సీ దగ్గరకు పోసి మీకు కావాల్సినటువంటి రైతులు దొరుకుతాయి, సబ్సిడీలు దొరుకుతాయి. SC ST పీపుల్ ఉన్నారు, పాపం బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ ఉన్నారు, మైనారిటీ పీపుల్ ఉన్నారు, ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు ఆపర్చునిటీస్ ఉన్నాయి, సబ్సిడీస్ ఉన్నాయి. వాటిని అవైల్ చేసుకొని దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ ఏజెన్సీ ఆర్ ఎంటర్ప్రైజ్. They can become an entrepreneur also. Thank you very much. Thank you. With your interventions, I am understanding that the sky is the limit for entrepreneurs. So yes, if they can look at the wider horizon, yeah, they can find opportunities and go after them. Thank you very much, Vadaru. Welcome. Thank you so much. Namaste.